అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వకాలపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధత. ఎంతమంది జీవితాల్లో పరిశుద్ధతను కాపాడుకుంటున్నారు? సమస్త ప్రవర్తన యందు జాగ్రత్తగా మీ ఆశలు, మీ అడియాశలను తీసి పక్కన పడేయమంటున్నారు. వాటిని విడిచిపెట్టండి. వేటి మీద ఎక్కువ ఆశ కలిగి ఉన్నావో ఆశల్ని తీసే. ఆశ నిగ్రహము నీలో ఉండాలి. నీ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మీరు అన్ని విషయములలో పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. కానీ ఇక్కడ కొద్దిమంది పరిశుద్ధత నుంచి తొలగిపోయి ఉన్నారు. పరిశుద్ధమైన జీవిత విధానం నుంచి తొలగిపోయి ఉన్నారు. మీకు తెలుసు అది. అన్నాడు దేవుణ్ణి చూసి ఆదాము ఏ విధంగా అయితే ఏదైనా తోటలో దాక్కున్నాడో అలా దాక్కుంటారు. మీరు పరిశుద్ధతను విడిచిపెడుతున్నారు. ఎవడైనను అయోగ్యంగా నా పాత్రను ముట్టిన ఎడలా అట్టివాడు శాపగ్రస్తుడు అవుతాడని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుని సేవతో ఆటలా, దేవుని పరిచర్యతో ఆటలాడుతున్నారా? అగ్నితో చెలగాటం. అగ్నితో ఆడుతున్నారు. ఒకరు నిప్పులను ఒడిలో వేసుకున్న ఎడలా కాలకుండునా? నువ్వు పరిచర్యలో ఉండి పాపాన్ని ఒడిలో వేసుకుంటే, పాపాన్ని కోరుకుంటే నీ జీవితం ఏమవుతుంది? నువ్వు పరలోకం వైపు చూడాలా? నేను పరలోకపు వారసులుగా అసలు నిజానికి ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించినప్పుడు, మనం రక్షించబడినప్పుడు మొట్టమొదటిగా మనం రక్షణ తీసుకున్న వెంటనే మారు మనస్సు కలిగి జీవించాలి అని మనం తీర్మానం తీసుకున్న వెంటనే మన కనుదృష్టి దేని మీద ఉండాలో తెలుసా? పరలోకం మీద ఉండాలా.